హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్, ఇందులో ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్ ఆల్ పర్సన్స్ ఆఫ్ 60 years అబౌవ్ అని అన్నారు కదా. ఆల్ ఉండదు, తప్పది. ద సెంట్రల్ అసిస్టెన్స్ అండర్ ది స్కీమ్ ఈజ్ 300 rupees per month per beneficiary అండర్ ద స్కీమ్. స్టేట్స్ హ్యావ్ బీన్ అర్జ్డ్ టు గివ్ మ్యాచింగ్ అమౌంట్స్. ఇదేం అర్జ్ చేయలేదు. సో ఇది కూడా తప్పు. సో ఆన్సర్ ఈజ్ నైదర్ వన్ నాట్ టూ. సో బిఫోర్ వీ గో టు ద సెషన్, యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం మీరు చూస్తున్న, అదర్వైజ్ మనకి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 27th మార్చ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. 23rd నుంచి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. సో దయచేసి ఇది కూడా గమనించండి. మీకు వివరాలు కావాలని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ యూ కెన్ స్కాన్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ద ఆఫీస్ ఆల్సో. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ మనం కనుక వెళ్తే, రిలీఫ్కి సంబంధించి, రిలీఫ్ అనే స్కీమ్ అక్కడ కట్ అయింది. సో ఈ రిలీఫ్ అనేటటువంటి స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది భారత ప్రభుత్వం. మీ అందరికీ తెలుసు, వెస్ట్ ఏషియా లేదా మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా భారతదేశానికి సంబంధించి ఎగుమతులు ఇవి కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఎగుమతుల్ని మళ్ళా సవరించేందుకు గాను భారత ప్రభుత్వం ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. అదే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఒక 25,000 కోట్ల దీని యొక్క విలువ. సో ఇది ఏంటి అంటే, రెసిలియన్స్ అండ్ లాజిస్టిక్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్. ఎగుమతులను బెటర్గా చేసేందుకు గాను, దాన్ని బలోపేతం చేయడము, దానికి కావాల్సిన రవాణా సౌకర్యాలను అందించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్నే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేటటువంటి పేరిట తీసుకొచ్చారు. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ పశ్చిమ ఆసియాలో జరుగుతున్నటువంటి డిస్రప్షన్స్ కారణంగా ఇబ్బంది పడుతున్న వ్యక్తులకు లేదా ఎగుమతిదారులకు సహాయార్థం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. అయితే ఈ స్కీమ్ తాలూకా వివరాల్లో కనుక మనం వెళ్తే, రిలీఫ్ అనేటటువంటి స్కీము టైం బౌండ్, అంటే టైం ఆధారిత, కాలం ఆధారంగా ఫినాన్షియల్ అండ్ రిస్క్ మిటిగేషన్ ఇంటర్వెన్షన్ అండర్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్. ఇప్పుడు వెస్ట్ ఏషియా ప్రాంతంలో ఈ మ్యారిటైమ్ ఇబ్బందుల కారణంగా, అంటే సముద్ర మార్గాల్లో షిప్పుల నది కూడా వెళ్ళనివ్వట్లేదు కదా మనకి రెడ్ సీ ప్రాంతంలో. సో దాని కారణంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమిస్తూ ఆర్థికంగా, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి రిస్క్ని మిటిగేట్ చేసి ఎగుమతులు పెంచడానికి వచ్చినటువంటి ఒక స్కీమ్. ఇక్కడ ఏం చేస్తారు, భారతదేశంలో ఎవరెవరైతే ఎగుమతిదారులు రవాణా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, అలాగనే రవాణా ఖర్చు అనేటటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు ఎగుమతులు చేస్తున్నామో, యుద్ధం కారణంగా షిప్పులు ఎక్కువ ఛార్జ్ చేస్తాయి. సో ఈ ఎక్స్పోర్ట్ కాస్ట్ ఎస్కలేషన్ ఏదైతే ఉందో, దాంతోపాటుగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి కొన్ని ప్రమాదాలు, వీటి నుంచి ఎగుమతిదారుల్ని బయటపడేసేందుకు గాను, అంటే దాని అర్థం ఏంటి, గతంలో 10 రూపాయలు అయ్యేది ఎగుమతి చేయడానికి, ఇప్పుడు 15 రూపాయలు అవుతుంది అనుకోండి. ఈ 5 రూపాయల రాయితీని ప్రభుత్వం ఇస్తుందన్నమాట. సో అట్లా. సో ఇది మార్చ్ 2026 ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఫ్రేమ్వర్క్ కింద దీన్ని లాంచ్ చేశారు. దీన్ని నోడల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ. సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ మనకి వెరీ రెగ్యులర్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వస్తాయి. ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, దిస్ కంపెనీ ఈజ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఆఫ్ దిస్ స్కీమ్. అయితే ఈ స్కీమ్ తాలూకా మెయిన్ ఎయిమ్ ఏంటి, ముందుగా ఎగుమతిదారుల తాలూకా ఆర్థికపరమైనటువంటి రిస్కుల్ని తగ్గించడము, వాళ్ళ యొక్క రవాణాకి సంబంధించినటువంటి ప్రమాదాలు లేదా రవాణాకి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ప్రోగ్రాం తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా వాళ్ళకి జరిగేటటువంటి ఈ ఎక్స్పోర్ట్స్, అంటే ఎగుమతుల తాలూకా ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంటిన్యూ చేయాలి, అది ఆగకూడదు అనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగనే జియోపొలిటికల్ డిస్రప్షన్స్, ఇప్పుడు ఈ యొక్క వెస్ట్ ఏషియాలో విపరీతమైనటువంటి యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు ఉన్నాయి కదా, ఆ డిస్రప్షన్స్ని కూడా ఏమాత్రము ఎగుమతిదారులకి అడ్డంకి కాకుండా కాపాడడం. సో దీని కారణంగా మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉన్నటువంటి ఎగుమతిదారుల్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. అలాగనే ఎక్స్పోర్ట్ సెక్టార్స్లో ఇంకా అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలను కలిగించవచ్చు. దీని కారణంగా భారతదేశం యొక్క వాణిజ్యం అనేటటువంటిది బలోపేతం అవుతుంది. దాంతోపాటుగా కాంపిటేటివ్నెస్, అంటే మిగతా దేశాలతో మనము ఎప్పుడైతే పోటీతత్వం ఉందో ఇది పెరుగుతుంది. ఎగుమతులు ఉంటేనే దేశం నిలబడుతుంది. ఇది మనం గుర్తించాలి. సో దీనికి సంబంధించి కొన్ని ఫీచర్స్ ఏంటంటే, రిస్క్ కవరేజ్, అంటే 100% రిస్క్ కవరేజ్. ఒకవేళ ఈ యుద్ధం కారణంగా ఏదైనా కన్సైన్మెంట్స్, షిప్పులు అవి కనుక మునిగిపోతే దానికి 100% ఇన్సూరెన్స్ ఇస్తారు.
అలాగనే 95% కవరేజ్ రాబోయేటటువంటి షిప్మెంట్స్కి కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చేటటువంటి ఈ షిప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఏదైనా ప్రమాదం జరిగినా 95% దానికి కవరేజ్ అనేటటువంటి దాన్ని ఇస్తారు. అలాగే ఎంఎస్ఎంఈ రియంబర్స్ మెకానిజం అంటే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి 50% వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రీట్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ ఎక్స్కలేషన్ అంటే ఈ యుద్ధం కారణంగా రవాణాకి సంబంధించినటువంటి ధర పెరుగుతోంది విపరీతంగా. ఈ ధరలో 50% రాయితీ ఇస్తారు. అలాగనే ఇన్సూరెన్స్ కాస్టులు కూడా పెరుగుతున్నాయి, ఇందులో కూడా 50% రాయితీ ఇస్తారు. సో ఇది మొత్తం కూడా ఒక ఎగుమతిదారుకి 50 లక్షల రూపాయల రాయితీని ప్రకటిస్తున్నారు. అలాగనే కవరేజ్ ఎక్స్పోర్ట్ సైకిల్ అంటే ఇంక్లూడ్స్ పాస్ట్ షిప్మెంట్స్ ఫిబ్రవరి 2026 నుంచి ఏవైతే రవాణా వెళ్ళాయో వాటన్నిటికీ కూడా దీన్ని వర్తింపజేస్తారు. ఇది జూన్ 2026 వరకు ఈ యొక్క పథకం కొనసాగుతుంది. అలాగే రియల్ టైం మానిటరింగ్ సిస్టమ్ డాష్బోర్డ్లో ఎన్ని క్లెయిమ్స్ వచ్చాయి, ఎంతమంది ఈ యొక్క ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకున్నారు, లాజిస్టిక్స్ కండిషన్స్ ఏ ప్రకారంగా ముందుకెళ్ళాయి, ఇవన్నీ కూడా అందులో చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగనే సిగ్నిఫికెన్స్ చూస్తే దీని కారణంగా మనకు ఉన్నటువంటి వాణిజ్యం అనేటటువంటిది బలోపేతం అవుతుంది. దీని కారణంగా భారతదేశం డెఫినెట్గా గ్లోబల్ సప్లై చైన్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడగలిగేటటువంటి కెపాసిటీ ఉంటుంది. ఎన్ని ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు లాంటివి వచ్చినా కూడా భారతదేశం ఆర్థిక వ్యవస్థ మీదే ఫోకస్ చేస్తుంది అనడానికి ఇది ప్రత్యేక నిదర్శనం. 2 ఎగుమతిదారులకు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. డెఫినెట్గా ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లాంటివి ప్రివెంట్ అవుతాయి. అలాగనే భారతదేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా ఏవైనా లాస్ ఉంటే ఆ లాస్ అనేటటువంటిది రికవరీ అవుతుంది. అలాగనే చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకి మనం ఎంతో కొంత సపోర్ట్ ఇవ్వగలుగుతాం. ఇది ఖచ్చితంగా చిన్న ఎగుమతిదారులకి ఈ యొక్క ఒత్తిడి కారణంగా విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. ఈ స్మాల్ ఎక్స్పోర్టర్స్ అనేటటువంటి వాళ్ళు మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇవన్నీ దీనికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్. అయితే ఇన్ని జరుగుతున్నాయి, సంతోషం. అయితే భారతదేశం 1947 నుంచి 1991 వరకు ఎక్స్పోర్ట్స్ కొన్ని చేసింది. 91 నుంచి ఎక్స్పోర్ట్స్ పెరిగాయి అని అంటూ ఉంటారు, కానీ ఇంపోర్ట్స్ కూడా అంతే ఎక్కువగా పెరిగాయి. ఈ క్రమంలో భారతదేశానికి సంబంధించి అసలు ఎగుమతి రంగంలో మనకు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి ఇది చూద్దాం. చాలా కూలంకర్షంగా చూద్దాం. ముందు హై టారిఫ్స్ అంటే భారతదేశానికి సంబంధించిన వస్తువుల మీద అమెరికా లాంటి దేశాలు విపరీతమైన సుంకాలు పెంచడం మొదటి సమస్య. దీని కారణంగా భారతదేశం అమెరికాకి పంపించేటటువంటి ఎగుమతుల్లో 22% తగ్గుదల నమోదైంది. అలాగనే భారతదేశంలో చాలా అద్భుతంగా రొయ్యల పెంపకం ఉంటుంది. ఇటీవల కాలంలో దాని మీద కూడా సుంకాలు వేయడం వల్ల 15% అది తగ్గింది. అలాగనే టెక్స్టైల్ సెక్టర్ వస్త్ర పరిశ్రమ కూడా దాదాపుగా 10% తగ్గింది. స్టీల్ రంగం కూడా సిగ్నిఫికెంట్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది. అలాగే ఇంటర్మ్ ట్రేడ్ డీల్ కారణంగా అమెరికాతో మనం చేసుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం కారణంగా కొంతవరకు మనకి టారిఫ్స్ అనేటటువంటివి తగ్గాయి. అయినప్పటికీ కూడా భారతదేశం తాలూకా వస్తువుల మీద పన్నులు వేయడం అనేటటువంటిది ఇంకా ఉంది. ఇది గమనించాలి. 2వ సవాలు. ఇక 3వది నాన్ టారిఫ్ బ్యారియర్స్, క్లైమేట్ రిలేటెడ్ హర్డిల్స్. అంటే సాధారణంగానే ఈ చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే పన్నేతర అడ్డంకులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం నుంచి మనం వ్యవసాయ రంగంలో కొన్ని వస్తువులు పంపేటప్పుడు ప్రపంచ దేశాలు ఏమంటాయంటే వీళ్ళు భారతదేశంలో వ్యవసాయ రంగంలో ఎక్కువగా మందులు పిచికారీ చేశారు, అందువల్ల మేము కొనమంటాయి. ఇవన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ లాంటి వాటిలోకి వస్తాయి. సో మనకి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నప్పటికీ నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఉన్నటువంటి కారణంగా మన ఎగుమతులు కొంత ఇబ్బంది కలుగుతుంది. క్వాలిటీ ఆస్పెక్ట్స్. సో ఇందులో రూల్స్ ఆఫ్ ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి ప్రొడక్ట్స్ వచ్చాయి, డాక్యుమెంటేషన్, ఎక్కువ పేపర్ వర్క్స్ ఉండడము, ఆడిటింగ్లో రిస్క్స్, కస్టమ్స్ దాన్ని చాలా ఇన్కన్సిస్టెంట్గా ఇంటర్ప్రిటేట్ చేయడము. అలాగే ఈ మధ్యకాలంలో యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని ఒకటి తీసుకొచ్చింది. అంటే స్టీలు, అల్యూమినియము, సిమెంట్ ఇలాంటి ఎక్స్పోర్ట్స్ సాధారణంగా స్టీల్, అల్యూమినియం, సిమెంట్ ఎట్లా వస్తాయి? భూమిలోంచి వస్తాయా? మనం పెద్ద పెద్ద ఫర్నేసుల్లో వేసి పెద్ద పెద్ద కంపెనీస్ వీటిల్లో ఇండస్ట్రీస్లో ఎక్కువగా పొల్యూట్ చేస్తే ఎన్వైర్న్మెంట్ని ఇట్లాంటి ప్రొడక్ట్స్ బయటకు వస్తాయి. సో ఇలా పర్యావరణానికి హాని కలిగించేటటువంటి వస్తువులను ఎగుమతి చేస్తే వాటి మీద ప్రత్యేకమైన పన్ను వేస్తోంది యూరోపియన్ యూనియన్, కార్బన్ ట్యాక్స్ అని చెప్పేసి. సో దీని కారణంగా కూడా మన తాలూకా ఎగుమతులు ఇబ్బంది పడుతున్నాయి. సో దీని కారణంగా మన భారతదేశ ఎగుమతులు యూరోపియన్ యూనియన్ తాలూకా మార్కెట్లో పోటీతత్వాన్ని కోల్పోతున్నాయి. ఇది మరొక సవాలు. అలాగనే డైవర్సిఫికేషన్ ఛాలెంజ్. అఫ్కోర్స్ భారతదేశం పంపించేటటువంటి ఎగుమతుల్లో 18% అమెరికాకే వెళ్తుంది. ఇది తప్పు కదా. 200 దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలకు పంపించాలి మనం ఎగుమతులు. అలాగనే
అడ్వాన్స్డ్ ఎకనామీస్లో చాలా వరకు డిమాండ్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆయా దేశాల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నటువంటి కారణంగా కొంత వల్నరబిలిటీ టు డిమాండ్ షాక్స్ రావడం వల్ల డిమాండ్ తగ్గుతుంది, దానివల్ల సప్లై తగ్గుతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అలాగనే ఎక్స్పోర్ట్స్ ఒకరోజు పైకి ఉంటున్నాయి, ఒకరోజు కిందకు ఉంటుంది, స్టెబిలిటీ ఉండట్లేదు. సో ఇది మరొక సమస్య. అంటే ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఎగుమతుల్లో స్థిరత్వం ఉండట్లేదు. అలాగనే వివిధ దేశాలకు వైవిధ్యభరితంగా మనము ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి చేయాలి, ఇది కొంత స్లోగా ఉంది. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు. అలాగే సప్లై చైన్లో చూస్తే మిడిల్ ఈస్ట్ ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతం 55% భారతదేశానికి కావాల్సినటువంటి ముడి చమురును అందిస్తుంది. దీని తాలూకా రిస్క్ మనం ఇప్పుడే చూసాం. సో ఆ దేశాల నుంచి ఎప్పుడైతే మనం చమురు ఎక్కువగా తెచ్చుకుంటున్నామో ఆ దేశాల్లో ఎప్పుడైనా ఇన్స్టెబిలిటీ వచ్చినా, యుద్ధాలు వచ్చినా దాని తాలూకా తీవ్రత మన మీద పడుతుంది. దాంతోపాటుగా ఈ యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి ఉన్నటువంటి ఈ భద్రతకి సంబంధించి కూడా ధరలు పెరగడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఎఫిషియన్సీ నుంచి సెక్యూరిటీ వైపు మనము కొంత రీఅలైన్ చేయాల్సిన అవసరం ఉంది. భద్రత చాలా అవసరం ముందు. అలాగనే ఇండియాతో పాటు మనము గల్ఫ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ గల్ఫ్ కౌన్సిల్తో కొంత ట్రేడ్ చూస్తే $178 బిలియన్ ఉంది. 15% భారతదేశంకి సంబంధించిన మొత్తం ట్రేడు ఇండియాస్ గ్లోబల్ ట్రేడ్ ఈ దేశాలతోనే జరుగుతుంది. అంటే అమెరికా ప్లస్ గల్ఫ్ దేశాలు కలుపుకుంటే 33% భారతదేశ వాణిజ్యం. ఇప్పుడు ఈ 2 దేశాల్లోనే యుద్ధ మేఘాలకు అమ్ముకున్నాయి. సో దీని కారణంగానే 33% చాలు. అసలు ఒక ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి 10% చాలు. అలాంటిది ఈ దేశాలతోని ఈ ఇరు దేశాలతో 33% మనం వాణిజ్యం చేస్తున్నాం. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ దట్ ఇండియా ఇస్ ఫేసింగ్. అలాగనే హార్ముజ్ జలసంధిలో భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ గ్యాస్కి సంబంధించి 20% ఉంది. సో దీన్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో దీని కారణంగా ఆయిల్ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేను గతంలో కూడా ఒక వీడియో చేశాను. అలాగనే సెక్టోరల్ ప్రెషర్స్ అంటే కాంపిటీషన్ వియత్నాం, బంగ్లాదేశ్ నుంచి చీప్ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ టెక్స్టైల్ ఇలాంటి వాటికి మనకి చాలా అద్భుతమైన పోటీ వస్తుంది. సో దీని కారణంగా లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేసేటటువంటి రంగాలలో ఈ దేశాలు కూడా మనకు పోటీ ఇస్తున్నాయి. అలాగనే భారతదేశం అమెరికాకి సంబంధించి మనం తెస్తున్నటువంటి కొన్ని కాటన్ దుస్తుల మీద మనం 11% డ్యూటీ వేస్తుంటాం. దాంతో అమెరికా లాంటి దేశాలతో గొడవలు, కాంప్లెక్స్ నెగోషియేషన్స్, WTOలో కూడా మన మీద చాలా కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ మన ఎక్స్పోర్ట్స్ని కొంత ఇబ్బంది పెడుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి సవాళ్ళు. వీటిని ఏ రోజైతే అధిగమిస్తామో అప్పుడు మాత్రమే మనం విశ్వభారత్గా ఎదిగేటటువంటి వికసిత్ భారత్గా ఎదిగేటటువంటి అవకాశం ఉంటుంది. విశ్వభారత్, వికసిత్ భారత్ రెండు. అంతే తప్ప మనం జస్ట్ గాల్లో భారతదేశం గొప్పదైందని అనుకుంటే అవ్వదు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలి. ఇది కేవలం నాకు తెలిసినంత వరకు ప్రైవేట్ సెక్టార్లో అత్యధికంగా పెట్టుబడుల కారణంగానే సాధ్యమవుతుంది. సో కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా టు అన్వీల్ ఇట్స్ న్యూ స్ట్రాటజీ టువర్డ్స్ క్యాపిటలిజం. ఐ బిలీవ్ సో. అలానే ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు ఆపమని నా ఉద్దేశం కాదు. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేయాలి, వ్యాపారాలు చేసేది వ్యాపారాలు చేయించుకునేవ్వాలి. సో ఆ రకంగా దీనికి సంబంధించిన ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగనే దీనికి రిలేటెడ్గా గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం.